So hi guys, welcome back. So అందరికి ఫస్ట్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కాబట్టి నేనైతే హోమ్ మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. నేను కొన్ని చేశాను చూడండి. ఇట్లా నేమ్స్ వస్తాయి, మనం నేమ్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. మనమే ఎట్లా రాస్తామో మన బట్టి ఉంటుంది. నేనైతే ఇట్లా రాసుకున్నాను చూడండి. ఇట్లా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇవి కడితే మంచి వాళ్ళ పేర్లు ఉంటాయి. మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళ పేర్లు రాసి ఇవ్వచ్చు. సో ఎట్లా తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఉలెన్ యాన్ అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్, దీనిపైన మనం నేమ్ రాసి స్టిక్ చేయాలి. కామన్ సిజర్స్, ఇంకా సో హాట్ గ్లూ గన్ అనమాట చూడండి. సో ఇది వచ్చేసి మనము నార్మల్ ఫెవిక్విక్తో కూడా స్టిక్ చేయొచ్చు, కానీ కొంచెం హాట్ గ్లూ గన్ అయితే గట్టిగా అతుక్కుంటుంది. ఫెవికాల్తో స్టిక్ చేయొచ్చు, కానీ నా దగ్గర లేదు. అది సరిగ్గా స్టిక్ కాదు, చాలాసేపు పడుతుంది. మనం అట్లనే పట్టుకొని ఉండాలి ఫెవికాల్తో చేస్తే. అందుకే నేను డైరెక్ట్ హాట్ గ్లూ గన్తోనే చేసేసాను. ఇంతే, ఈజీ మెటీరియల్స్ అంతే. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి అందరి ఇంట్లో, అంతే. సో ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో యాన్ తీసుకోవాలి. యాన్ తీసుకొని మన లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి 2 times ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇది బయటికి తీయాలి. బయటికి తీసి ఇది ఉంటుంది కదా, ఇది ఇట్లా సర్కిల్లోకి ఇట్లా అని ఇది పుల్ చేయాలి. అప్పుడు మనకు ఒక నాట్ పడుతుంది. ఇక్కడ నాట్ పడ్డాక ఇందులో ఫింగర్ పెట్టేసి పెద్దది ఉంటుంది కదా, ఇది ఇట్లా తీసుకొని ఇట్లా పుల్ చేయాలి. ఇవి 2 పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా పట్టుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇట్లా అల్లినట్టు ఇట్లా వస్తుంది. ఇది అనేది పెద్దగా అవుతూ ఉంటుంది. ఇది ఇట్లా పుల్ చేసుకుంటుంటే మన ఫింగర్ సైజ్ బట్టి ఉంటుంది. మనం ఫింగర్ సైజ్ బట్టి తీసుకోవాలి. ఇట్లా ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొంచెం పెద్దగా అవుతుంది, మళ్ళీ మెల్లగా ఇట్లా అనుకుంటూ చేసుకోవాలి. ఈజీ. చూడండి ఇట్లా వస్తుంది. ఇది నార్మల్ యాన్, ఇది మనము చేసిన యాన్ ఇక్కడ వరకు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ రావాలి. చూడండి ఇక్కడ ఇట్లా ఇక్కడ రావాలి. ఇది ఇక్కడ రావాలి. అండ్ ఇవి మనం లీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సైడ్ కట్టుకుంటే అయిపోతుంది. సో ఇట్లా మొత్తం మన ఈ సైజ్ బట్టి ఇంతవరకు చేసుకోవాలి. సో నేనైతే ఇంతవరకు చేసుకున్నాను. చూడండి మన ఇక్కడ వరకు సరిపోతే చాలు. చూడండి ఇంతవరకు చేసుకున్నాను. సో దీని తర్వాత ప్రాసెస్ ఏందో చూడండి. సో ఇట్లానే పెట్టుకోవాలి. ఇది పుల్ చేయొద్దు, లైట్ కొంచెం పుల్ చేయండి మీ సైజ్కి బట్టి. కొంచెం అంటే మనకి ఇట్లా కావాలి కాబట్టి ఇట్లా పుల్ చేయండి. చేసి ఇక్కడ కట్ చేయొద్దు, ఇక్కడ కట్ చేయాలి. ఈ థ్రెడ్కి కట్ చేసి, ఇది ఎలా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా గుంజద్దు, ఇది బయటికి గుంజ, ఇట్లా లోపలికి ఇట్లా గుంజితే మొత్తం చేసిందంతా వెళ్ళిపోతుంది. సో ఇట్లా అనమాట. చూడండి ఇట్లా వస్తుంది ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే మనము ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నాం. ఐస్ క్రీమ్ స్టిక్ చూడండి కట్ చేసుకోవాలి.
ఒక్క ఐస్ క్రీమ్ స్టిక్లో 3 వస్తాయి. సో 3 వస్తాయి, 3 బ్యాండ్స్ వస్తాయి చేయడానికి. సో మీరైతే నేమ్ రాయడానికి మార్కర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే పెన్ తీసుకున్నాను, బ్లాక్ పెన్. ఇది బ్లాక్ జెల్ పెన్ అనమాట. సో జెల్ పెన్తో చాలా బాగా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు రాస్తున్నాను. సో మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు రాయొచ్చు. నేనైతే రాస్తున్నాను, ఒక నిమిషం. మీరు ఏమైనా సింబల్స్ పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇట్లా రాసాను, చూడండి, పూజిత రాసాను. ఇట్లయితే రాసాను. సో దీని మధ్యలో ఇట్లా స్టిక్ చేస్తే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ. సో ఇట్లా కడితే చాలా బాగుంది లుక్. సో నేనైతే ఇప్పుడు స్టిక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేనైతే గ్లూ గన్ని హీట్ చేసేసుకున్నాను, చూడండి. సో హీట్ చేసుకున్నాక ఒక పేపర్ అయితే మస్ట్ ఉండాలి. సారీ, ఇది కాదు, ఇక్కడ ఉంది. సో కేర్ఫుల్గా ఉండాలి. సో అయితే మడిలో మంచిగా ఇట్లా స్టిక్ చేయాలి. మళ్ళీ దీనిపైన నుండి మళ్ళీ ఇట్లా పెట్టాలి. సో మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్షిప్ బ్యాండ్. చూడండి, చూడండి, చాలా బాగుంది. సో కొంచెం ఈ గ్లూ గన్ డ్రై కావాలి. దాని తర్వాత మన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెడీ. చూడండి, ఇట్లా వస్తాయి సేమ్. సో ఇది ఇట్లా కడితే కూడా చాలా బాగా వస్తుంది, బాగా కనిపిస్తుంది చూడడానికి. చూడండి, ఇవ్వండి, చాలా బాగుంది. ఇది డ్రై అయిందా? ఓకే, డ్రై అయ్యాక కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి. మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ. చూడండి, రెడీ మన ఫ్రెండ్షిప్ బ్యాండ్. సో చూసారా? సో నేనైతే ఇప్పుడే మీ ముందే ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేశాను. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. వాళ్ళు చాలా సర్ప్రైజింగ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నేమ్ ఉంది కాబట్టి. నేమ్ చూస్తే వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ మన చేతులతో మనం చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మెమొరీగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే ద బెస్ట్ ఫ్రెండ్షిప్ డే లాగా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఇవి వాళ్ళు లైఫ్ లాంగ్ స్టోర్ చేసుకుంటారు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. రియాక్షన్ కామెంట్స్లో పెట్టండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.